హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బ్లాగ్స్. సో ఈరోజైతే నేను బెంగళూరు నుంచి మా సొంత ఊరు నెల్లూరుకి ట్రావెల్ చేస్తాను అనమాట మా నాన్నతో పాటు. సో మేము లైక్ అరౌండ్ 3 PM స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుంచి. సో జస్ట్ కొట్రల్లి దాటాము. అక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. సో చూద్దాము ఎంతసేపు పడుతుంది ట్రాఫిక్ జామ్లో. ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఆ 2 hours కవర్ చేసింది కూడా జస్ట్ 7 kilometers. ఇప్పుడైతే పొసకోట టోల్ దగ్గర ఉన్నాము. ఇది దాటితే ఇంక అసలు ట్రాఫిక్ అంతా ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. హొస్కోట టోల్ దాటగానే లెఫ్ట్ సైడ్లో అక్షయ్ దమ్ బిర్యానీ ఉంటుంది. ఇది ఫేమస్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా వరుసగా హొస్కోట దమ్ బిర్యానీ హోటల్స్ ఉంటాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే హొస్కోటే బిఎంటీసీ బస్ స్టాప్ ఆపోజిట్ రోడ్లో కొంచెం లోపలికి వెళ్తే ఆనంద్ దమ్ బిర్యానీ వస్తుంది. ఇది కూడా ఫేమస్ ఇక్కడ బ్రిడ్జ్ పైన వెళ్తే తిరుపతి చెన్నై ఆ రూట్ వెళ్తుంది. కింద రైట్ సైడ్ వెళ్తే మనీ దమ్ బిర్యానీ, ఇది కూడా ఫేమసే ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మదనపల్లి వస్తుంది. సో ఇలా స్ట్రైట్ వెళ్తే చింతామణి, మదనపల్లి వెళ్ళొచ్చు. తిరుపతి వెళ్ళే వాళ్ళకి కూడా ఇటు నుంచి ఇంకో రూట్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదో చిన్న మార్కెట్ ఉంది. మొత్తం వెజిటబుల్స్ కొన్ని నుంచి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:50 అవుతుంది. ఇంకో 50 kilometers ఉంది మదనపల్లి ఇక్కడ నుంచి. సో ఇంకా 40 minutes to 1 hour పట్టొచ్చు. ఎందుకంటే బెంగళూరు టు మదనపల్లి మొత్తం డబుల్ రోడ్డే, ఎక్కడ హైవే లేదు. ఇదే మదనపల్లి జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే చిత్తూరు తిరుపతి వస్తుంది. లెఫ్ట్ తీసుకుంటే కడప, కర్నూలు, హైదరాబాద్, నెల్లూరు ఆ రోడ్ వస్తుంది. సో ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని కర్నూలు హైవేలో వెళ్తున్నాము. ఒక 20 kilometers ట్రావెల్ చేశాక డైవర్షన్ తీసుకొని రైట్ వెళ్తే నెల్లూరు, కావలి, ఒంగోలు రోడ్ అయితే వస్తుంది.
సో 8 అవర్స్ జర్నీ చేశాక మా ఊరైతే వచ్చేసింది. ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్.